నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతా ఉంది వైసీపీ లక్ష్యంగా కూటమి వ్యూహాలు అయితే నడుస్తూ ఉన్నాయి ప్రత్యామ్నాయంగా వైసీపీ అయితే కొన్ని పనులు అయితే చేస్తూ ఉన్నాయి దానికి ధీటుగా ఈ సమయంలోనే జమిలీ ఎన్నికలు వచ్చే ప్రయత్నాలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి వైసీపీ మళ్ళీ పుంజుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది దాని ధీటుగా చంద్రబాబు నాయుడు బదులు ఇవ్వాలి అని కూడా కొంత అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది దానిపైన క్యాబినెట్ చర్చ కూడా పెట్టారు అసలు కేంద్ర గవర్నమెంట్ తీసుకుంటున్న అడుగుల వైపు కూడా ఆలోచిస్తూ ఉన్నారు జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ వస్తే 2027లోనే వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికారం మనమే ఉండాలి మళ్ళీ ఈ ఏదైతే జగన్కు సంబంధించిన వైసీపీకి మళ్ళీ అధికారం చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి మన వ్యూహాలు ఉండాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ముందుగానే ఒక వ్యూహాన్ని అయితే రచిస్తూ ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి కేంద్రం అడుగుజాడల్లో కూడా మనం నడవాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అయితే అక్కడ ఉన్న మంత్రివర్గాన్ని అయితే సూచిస్తూ ఉన్నారు జమిలీ ఎలక్షన్స్ పైన అయితే తను ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ వస్తే 2027లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తాయి దానికి కూడా మనం సిద్ధమై ఉండాలి మన నాయకత్వం కూడా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచాము కాబట్టి గెలిచి దాదాపుగా 150 రోజుల పైన అయిపోయింది అభివృద్ధి కార్యక్రమాలు కొంత స్లోగానే నడుస్తూ ఉన్నాయి కొంత క్రైమ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది గతంలో కంటే ఇప్పుడు కూడా మనం కట్టడి చేస్తామని అనుకున్నాము కానీ కట్టడి చేయక కొంత ఇబ్బంది పాలవుతూ ఉన్న విషయాలను కూడా తను చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఏపీలో పోలింగ్ పైన కూడా ఏ విధంగా ఉండే ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద క్లారిటీగా అయితే తీసుకోవడం అయితే జరిగింది జమిలీ ఎలక్షన్స్ పై కేంద్ర గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటా ఉంది దాని కాల పరిమితి ఏంటి అసలు వస్తే 2027లో వస్తాయా లేకుంటే 2029లో వస్తాయా అనే నేపథ్యంలో ఆలోచిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఈ నెల 25 నుంచి కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు అయితే ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ అంశాలపైన ఏవైతే జమిలీ ఎలక్షన్స్ పైన అయితే మరి ఏదైతే పార్లమెంటుకి సంబంధించిన అంశాలు అవన్నీ అక్కడ పార్లమెంట్లో మాట్లాడతారు కాబట్టి మరి అక్కడ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ రంగం సిద్ధమైందని అంటే మరి 2027లోనే ఎలక్షన్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అయితే సూచిస్తూ ఉన్నారు ఒక వ్యూహాన్ని రచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యం పక్షపాత ప్రధాని మోడీకి అయితే ప్రత్యేకంగా జమిలీ ఎలక్షన్స్ పై అంశంపై చర్చ జరుపుతూ ఉన్నారు ఇటు హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఏవైతే జరగనున్న ఎన్డీఏ సమావేశాలలో కూడా మరి జమిలీ ఎలక్షన్స్ గురించి మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ వెంటనే చంద్రబాబు నాయుడు కూడా మరి అక్కడ వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ పైన కేంద్ర గవర్నమెంట్ నుండి ఒక నివేదిక తీసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది మనకి ఎందుకంటే ప్రజల్లో మనం ఉండాలి కాబట్టి ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాలి కాబట్టి ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు అధికారం ఉంది ఆ అధికారం కూడా మనమే చేపట్టాలని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది 5వసారి కూడా సీఎంగా నేనే ఉంటానని కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఏదైతే ఈ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కానీ మన కూటమే గెలవాలి కూటమి గెలిస్తే కూటమి ద్వారా మళ్ళీ నేను 5వసారి కూడా అంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం 4వసారి కాబట్టి ఇంకోసారైనా నేనే సీఎంగా బాధ్యతలు చేపడతాను కూడా అని అయితే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది ఏదైతే జమిలీ ఎలక్షన్స్ తాము పూర్తిగా సహకరిస్తామని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వైసీపీ సైతం జమిలీ ఎలక్షన్స్ వైపు అయితే చూడడం అయితే జరుగుతుంది జమిలీ ఎలక్షన్స్కి వైసీపీ కూడా తన మద్దతు అయితే తెలుపుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో 2027లో మరి ఎన్నికలు జరుగుతాయనే అంశం కూడా మనకైతే ముందస్తూ ఉన్నాయి దానిపైన మనం అలర్ట్గా ఉండాలి ఇప్పటి నుండే ఏవైతే ప్రజాకాలంలో అయితే మనం ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చడానికి ముందుండాలన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్తా ఉన్నారు ఒకవేళ 2027లో రాకపోతే 2029లోనైనా ఎన్నికలు వస్తాయి అప్పటికైనా ముఖ్యమంత్రి పదవి మనమే చేపట్టాలి జమిలీ ఎలక్షన్ పైన కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలు ఏందనేది వ్యక్తం చేసిన తీరైతే కనబడుతుంది దేశంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారము 2029లో ఎన్నికలు అయితే ఉంటాయి కాబట్టి అప్పటి వరకైనా మనం గెలవాలి ఖచ్చితంగానే నేపథ్యం అయితే కనబడతా ఉంది మళ్ళీ సీఎం నేనే అవుతానని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గారుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే 10 సంవత్సరాలు అయినా కానీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపే తీసుకుని వెళ్తాడని నేపథ్యము మాట్లాడిన విషయం అయితే కనబడతా ఉంది అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా ఏదైతే పూర్తిగా నాకైతే చంద్రబాబు నాయుడు మీద చాలా నమ్మకం ఉంది తన పరిపాలన మీద నమ్మకం ఉంది తను చేసే ప్రజల సంక్షేమాల కోసం ప్రజల కోసం ఆరాటపడతాడు కాబట్టి ఖచ్చితంగా నేను మా పద్ధతిగా 10 సంవత్సరాల వరకు అయితే సీఎం మరి చంద్రబాబు నాయుడే ఉండాలన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ తన యొక్క మద్దతు తెలిపినట్టు కూడా కనబడతా ఉంది అసెంబ్లీ
వేదికగా. అదేవిధంగా జెమినీ ఎలక్షన్ గురించి, జనగణన, నియోజకవర్గాల పూర్తి విభజన గురించి కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం నార్త్ సౌత్ అని 2 భాగాలుగా విడిపోతున్న నేపథ్యంలో జనాభా ఏదైతే సానుకూలితంగా లేకపోవడం, నార్త్గా ఎక్కువ జనాభా ఉండడం, సౌత్గా తక్కువ జనాభా ఉండడం వల్ల పార్లమెంట్లో సీట్లు అనేది కొంత కింద మీద అవుతున్న నేపథ్యం అవుతున్నది. కాబట్టి అంటే అక్కడ ఎక్కువ అవ్వడం, ఇక్కడ తక్కువ అవ్వడం, ఆ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్లో సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవడం, ఫండింగ్ కూడా పార్లమెంట్ నుండి ఆ స్టేట్లకు అయితే ఎక్కువ వెళ్ళడము, సౌత్కి సంబంధించిన తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకి తక్కువ బడ్జెట్ కేంద్ర గవర్నమెంట్ నుండి కూడా వస్తూ ఉన్నాయి. దీని మీద కూడా మనం చర్చించాలి. ఖచ్చితంగా జనాభా ఏదైతే దాని పరంగా మన పార్లమెంటు సీట్లు పెంచుకునే విధంగా కూడా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి. దీనికి చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పాడు, ఏదైతే 3 పిల్లల కంటే ఎక్కువ కనండి, మన కాడ జనాభా తగ్గుతున్నారు, వృద్ధాప్యం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు గతంలో చూసుకున్నట్లయితే అంటే ఎలక్షన్స్లో పాల్గొనడానికి 2 పిల్లలే ఉండాలి, అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎలక్షన్లో పాల్గొనొద్దు, అనర్హత వేట ఉంటుంది. కాబట్టి ఆ రూల్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తామన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 3 పైనే పిల్లల కన్నా కూడా చంద్రబాబు నాయుడు అయితే తెలిపిన ప్రకారం మనకైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే పార్లమెంట్కి సంబంధించిన సీట్లలో కూడా మరి ఒకవేళ పెంచినట్లయితే మనకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇటు తెలంగాణలో కూడా కొంత తక్కువ సీట్ల ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర గవర్నమెంట్ నుండి తక్కువ నిధులు వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. జనాభా గణన ప్రకారం పార్లమెంటు కూడా విభజన చేయాలన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకవేళ కేంద్రంలో 2029 మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు మన కార్యాచరణతో, మన జనగణనతోనైతే మనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కూడా మరి చంద్రబాబు నాయుడు అయితే సూచిస్తూ ఉన్నారు. తను కీలకంగా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే జెమినీ ఎలక్షన్స్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా మనం సిద్ధంగా ఉండాలి. 2027లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎటువంటి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా మన వ్యక్తం చేయడం అయితే జరిగింది. మొత్తం దేశం మొత్తం కూడా జెమినీ ఎలక్షన్స్కి మొగ్గు చూపుతుంది కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాలనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. కేంద్ర గవర్నమెంట్ జెమినీ ఎలక్షన్లు నిర్వహించడానికి మొగ్గు చూపుతా ఉంది. మరి ఖచ్చితంగా ఒకవేళ వస్తే 2027లో ఆంధ్రప్రదేశ్కు జెమినీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది.